హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తుంది ఎంపీవీ క్రియేషన్స్. విజయవాడ దగ్గర గోశాల దగ్గర వర్క్ చేసామండి. 3 BHK వుడ్ వర్క్ ఎలా వచ్చింది చూద్దాంటండి. ఇది ఎంట్రీ అండి. ఇది టీవీ కబోర్డ్ అండి. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్, లామినేట్. ఎంత లామినేట్ అండి, మ్యాట్ ఫినిషింగ్. ఇది బాక్స్ అండి, అటు ఇటు బాక్స్. ఇది బాక్స్ లైట్ పెట్టండి, అట్టే టేపు. పైన కింద ఆఫ్టర్స్ అండి, ఇవి పీవీసీ ఆఫ్టర్స్. కింద బాక్స్ ఇచ్చి 4 ట్రాస్ ఇచ్చామండి. అది హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి పెట్టుకున్నమాట స్పేస్. నేను ఆపోజిట్స్ వస్తే ఇంకా దేవుని మందిరం అండి. ఇది దేవుని మందిరం. ఇది సేమ్ లామినేటే వాడామండి, వైట్ లామినేట్. ఈ హైలైట్ షీట్ అండి, చుట్టూరా పీవీసీ. లోపల అండి ఇది లైటింగ్ ఇచ్చాము. ఇది పొజిషన్ మొత్తం వైట్ అండ్ లామినేటే వాడాం. మొత్తం మ్యాట్ ఫినిషింగ్. బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఈ ఎంట్రీ చూస్తే ఇంకా డ్రెస్ హ్యాంగింగ్ చేసుకోవడానికి పెట్టామన్నమాట. అలాగే డ్రెస్సింగ్ హ్యాంగింగ్ చేసి డోర్ ఈ పక్కన స్పేస్ కూడా పోవడానికి హెయిర్ పెట్టామన్నమాట, హెయిరింగ్ పోవడానికి. కబోర్డ్ అండి, మొత్తం మ్యాట్ ఫినిషింగ్, లామినేట్ అనేది హైజాసీ వాళ్ళది. ఓపెన్ డోర్స్ అండి, మొత్తం వుడ్ లామినేట్. మొత్తం ఫ్రేమింగ్ వర్కే అండి. 2 డ్రాస్, ప్యానలింగ్ అండి సైడ్. పైన హైడ్రాలిక్ డోర్స్. దీని ఆపోజిట్లోనే డ్రెస్సింగ్ అండి, మోడల్ బాక్స్ పెట్టేసి పెట్టాము. ఓపెన్ స్పేస్ పెట్టడానికి. ఈ 2 డ్రాస్, మిర్రర్ వచ్చి చిన్న లైటింగ్ కూడా పెట్టామండి. ఇది అండి, ఇది 6x6 బెడ్. 6x6 బెడ్ అండి. ఈ హైడ్రాలిక్ బెడ్ అండి. ఇది హైడ్రాలిక్ బెడ్. ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఈ హైజాసీ లామినేట్ అండి. ఇదంతా లామినేటే అండి, ఈశానజం కాదు. ఇది షీట్ అని వచ్చినాయన్నమాట మోడల్. ఇది మొత్తం ఓపెన్ డోర్స్ అండి. ఇది ఓపెన్ డోర్స్ మొత్తం. ఇది పైన హైడ్రాలిక్ డోర్స్ అండి, లామినేట్ మార్బుల్ లామినేట్. ఇది సేమ్ డ్రెస్సింగ్ చేసామండి, డ్రెస్ హ్యాంగింగ్ చేసుకోవడానికి బాక్స్. ఈ హైడ్రాలిక్ బెడ్ అండి. ఇది సేమ్ అటు ఇటు మోడల్ ఒకటే, తెలిసింది పైకి. ఈ డ్రెస్సింగ్ అండి. ఇది మార్బుల్ అన్నట్టు హైజాసీ. సేమ్ బెడ్రూమ్ కాంబినేషన్ లాగా ఇచ్చామండి. ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్. ఈ 2 డ్రాస్, మిర్రర్ పెట్టిస్తాము, 2 లైట్స్ పైన. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది 3D లామినేట్ అండి. ఇది ఫ్లవర్ టైప్ వచ్చింది. ఓపెన్ డోర్స్ అండి.
ఈ కాపర్ టైప్ అండి హ్యాండిల్స్ ఇవి. ఈ ఇంచెస్ అనేవి ఈ సాఫ్ట్ అండ్ క్లోజ్ కాదండి, మ్యాగ్నెట్ టైప్. ఇది టేక్ ఫ్రేమ్ వచ్చింది. ఇది ఇది వచ్చేమో బ్రాస్ బొంది. ఇది ఇంచెస్ అనేవి మొత్తం మ్యాగ్నెట్. పైన హైడ్రాలిక్ ప్లేట్స్ ఉంది. ఈ ఫ్లాట్ అంతా హైడ్రాలిక్ కదండి, మామూలుగా ఇంచెస్ అనేవి మ్యాగ్నెట్ టైప్. ఇది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది స్టోరేజ్కి బాక్స్ ఇచ్చాము, మిర్రర్ పెట్టాం, కింద లైట్ అవుట్ పెట్టాం. కిచెన్ కదండి బాక్స్ ఉంది. ఈ డోర్ ఇంకా బ్యాక్ సైడ్ డోర్ ఇవి పెట్టామండి హ్యాంగింగ్కి, డ్రెస్సింగ్కి. అది హ్యాంగ్ చేసుకోవడం. ఇది చుట్టూ హెయిర్కి మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. లామినేట్స్ కూడా డోర్కి దీని తగ్గట్టు ఆ డోర్కి లామినేట్నే వాడామండి మేము. ప్రతి బెడ్రూమ్కి డోర్కి లామినేట్ ఉంటుంది. ఫ్రంట్ పక్క వచ్చేసరికి హాల్కి కాంబినేషన్గా వాడాం లామినేట్. ఇది డైనింగ్ అండి. ఇది పోల్డింగ్ ట్యాంక్ అండి. ఇది పోల్డింగ్ ట్యాంక్ పెట్టాము. ఇది దీని ఆపోజిట్లో బాక్సులు పెట్టామండి స్టోరేజ్కి. ఎన్ని హైడ్రాలిక్ డోర్స్ అండి. కింద ఓపెన్ బాక్స్ స్టోరేజ్కి. దీని వరకు అయిపోయిందండి. కిచెన్ ఎంట్రీ ఇది. కిచెన్ అండి. ఇది బాస్కెట్స్, సాఫ్ట్ అండ్ బాస్కెట్స్ అండి. ఇవి షింక్, వేస్ట్ స్టోరేజ్, బాటర్ ర్యాక్స్ అండి. ఇది బీన్ డ్రమ్ కండి. ఇది సిజాన్ డ్రమ్. ఇది బీన్ డ్రమ్ స్టోరేజ్. ఇది ఇటు సైడ్ చూస్తే ఇంక ఈ ఓపెన్ డోర్స్ అండి. గ్లాస్ వర్క్ ఏం వాడలేదు ఇక్కడ. పైన ఆఫ్టర్ స్టోరేజ్ మొత్తం ఇట్టేలా పెట్టాం. అవుట్ సైడ్ కదండి. ఇది అవుట్ సైడ్ అండి. ఇది పైన ఇన్వర్టర్కి పెట్టారు. అపార్ట్మెంట్ చాట్ అది కావాలి. పైన ఇన్వర్టర్కి బాక్స్ చేసాము. హెయిర్ 2 పెట్టాం అన్నమాట పైన ఇన్వర్టర్కి. ఇది వేస్ట్ స్టోరేజ్ వాడుకోవడానికి బయట వాషింగ్ ఏరియా. ఇది ఫ్లాట్ ఎంట్రీ అండి. ఇది ఓకే షూరాకి దగ్గర ఇచ్చామండి మనం. షూరాకి దగ్గర ఇచ్చాము మొత్తం ఇచ్చేసి. ఇదేనా సిట్టింగ్ అండి. ఇది కూర్చొని షూ వేసుకోవడానికి. దీనికి ఏదో ఇచ్చాను అనమాట. పెట్టాడు. ఓకే ఈ ఫ్లాట్ అనేది 3 months అయిపోయిందండి మొత్తం వర్క్ అంతా. కాకపోతే అంటే వాంటా గ్రో ప్రైస్ అవన్నీ అయ్యి కొద్దిగా ఇబ్బంది తీయడం వీడియో. ఇప్పుడు మాకు వీడియో కొద్దిగా తీసాను. ఓకే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.